అందరికీ నమస్కారం. రామా ఎంటర్టైన్మెంట్స్ కి స్వాగతం. ఈరోజు మనము ఈ వీడియోలో ప్రహరీ గోడలు అంటే కాంపౌండ్ వాల్స్ ఎలా కట్టుకోవాలి, కట్టేటప్పుడు వచ్చే సమస్యలు ఏంటి, వీటి గురించి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఫస్ట్ మనకు మెదిలే ప్రశ్నలన్నింటినీ ఒకసారి లిస్ట్ చేసుకుందాం. వాటన్నిటికీ సమాధానాలు దొరికేదానికి ప్రయత్నం చేద్దాం. గృహం ముందా, ప్రహరీ ముందా, అంటే ఇల్లు ముందా, ప్రహరీ ముందా అనేది $1 మిలియన్ క్వశ్చన్ ముందు జనాలకు వచ్చేది. ప్రహరీ కట్టాలా వద్దా, ప్రహరీ కడితే ఎంత ఎత్తు కట్టాలి, ప్రహరీ ఇంటి నుండి ఎంత దూరం ఉండాలి, ప్రహరీ ఏ మెటీరియల్తో కట్టాలి, ప్రహరీ కట్టేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది మీకు. అందువల్ల జాగ్రత్తగా ఒక్కొక్క దాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని ఈ వీడియోలో నేను ఆశిస్తున్నాను. ఇందులో మొదటగా మనం అనుకున్నది గృహం ముందా లేదా ఇల్లు ముందా, ప్రహరీ ముందా, ఈ సమస్యని మనం ఆలోచించాలి. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఆల్రెడీ కొనేసి ప్రహరీ కట్టేసి ఉండే ఇళ్ళకి ఇల్లు కట్టుకోవడం ఒక పద్ధతి. కొంతమంది అసలు ప్రహరీ కాకుండా ప్లాట్ ఒకటి కొనేసి ఖాళీగా పెట్టుంటారు. ఇప్పుడు ముందు ప్రహరీ కట్టుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా అనేది సమస్య వాళ్ళకి. ఎప్పుడు కూడా ప్రహరీని, ఇంటిని బేస్మెంట్ ఎత్తు ప్యారలల్గా లేపుకుంటూ రావాలి. అట్లా లేపుకుంటూ వస్తే బేస్మెంట్ అయినాక అక్కడ మీకు సైడ్ డ్రైనేజ్ పైపులు, ఈ సందులో డ్రైనేజ్ పైపులు పోయేదానికి ప్లేస్ ఉంటుంది, మనిషి తిరిగేదానికి సందు ఉంటుంది. 2 అడుగులు వదులుకోవాలి మినిమం. వదులుకుంటే అప్పుడు మనకు ఈ ప్రహరీ ముందు కట్టుకొని బేస్మెంట్, తర్వాత దీని యొక్క కాలమ్స్ అవి లేపుకుంటే మంచిది. ఈ ప్రహరీ ఒకవేళ ఇట్లా క్రాస్గా ఉంది ఫ్లాటు, ప్రహరీని అట్టే క్రాస్గా కట్టారు, దాంట్లో ఇల్లు కట్టుకోవచ్చా? కట్టకూడదు. ప్రహరీని మళ్ళీ సరి చేసుకోవాలి. దానికి ఎంత ఖర్చు? ఇప్పుడు ఇది 40కి 60 అనుకోండి, అంటే మొత్తం చుట్టుకొలత ఎంత వస్తుంది? 200 అడుగుల లెంత్ వస్తుంది. 200 అడుగుల లెంత్ ముందు కట్టుకొని ఉండి ఇప్పుడు మళ్ళీ మార్చమంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఎంత ఖర్చు? 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి 2 అడుగుల లెంత్ కట్టాలంటే, 10 అడుగుల ఎత్తు గోడ కట్టాలంటే. అందువల్ల మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా ముందు స్థలం కొనుక్కునేటప్పుడే, ప్రహరీ కట్టేటప్పుడే కాంపాస్కి బాగుందా లేదా, పెరిగిందా, ఎటన్నా పెరిగితే కట్ చేసుకొని కట్టుకోవాలి. కరెక్ట్గా చేసుకొని ప్రహరీ కట్టుకుంటే ముందు కట్టుకోవచ్చు, ఇల్లు ఇబ్బంది ఏం లేదు. తేడాలుగా ఉన్నప్పుడు, స్థలం తేడాలుగా ఉంటే నువ్వు ప్రహరీని కూడా తేడాలు కడితే, ఇల్లు కట్టేటప్పుడు తేడా కట్టకుండా సరి చేస్తే అప్పుడు ప్రహరీలకు ఉండే దోషం అంతా కూడా ఇంటికి కూడా తగులుతుంది. అందువల్ల ప్రహరీల దోషాలు ఇంటికి తగలకుండా ఉండాలంటే ప్రహరీని ఎప్పుడు కూడా ఇల్లు కట్టేటప్పుడే ప్రహరీ కట్టుకోవడం మంచిది. లేదు, ప్రహరీ కట్టేటప్పుడే వాస్తవాలను సంప్రదించి కరెక్ట్గా జాగ్రత్తలు ఏమేమి పరిశీలించాలో అవన్నీ పరిశీలించుకొని కట్టుకున్నట్లయితే తర్వాత మార్చకుండా సరిపోతుంది. నాకు తెలిసి చాలా ప్రహరీలు ఆల్రెడీ కట్టున్న ఇళ్ళు నేను గమనిస్తున్నాను. చాలా ప్రహరీలు దోషపూరితంగా నైరుతి పెరుగుంటే పెరిగినట్టే పెట్టి కడుతున్నారు, ఆగ్నేయం పెరుగుంటే ఆగ్నేయం పెరిగినట్టే పెట్టి కడుతున్నారు, ఆ స్థలానికి మొత్తం చుట్టూత కడుతున్నారు. కట్టింగ్ చేయకుండా ఆ షేప్ ఎలా ఉంటే ప్లాట్ అలా కడుతున్నారు కాంపౌండ్. అట్లాంటప్పుడు ఇబ్బందులు వస్తాయి. అప్పుడు నువ్వు దీంట్లో ఇల్లు కట్టాలంటే పూర్తి చేయలేవు, కాంపౌండ్ని సరి చేసుకొని చేయాల్సిందే. అందువల్ల మన కొత్తగా కట్టేవాళ్ళు ప్రహరీ లేనప్పుడు ముందు ఏం చేయాలి, ఇంటికి వేసేసి బేస్మెంట్ వేసిన తర్వాత ఇది కూడా బేస్మెంట్ ప్యారలల్గా రన్ చేసుకోవాలి. బేస్ వేసారనుకోండి, అప్పుడు పైపులన్నీ వేసుకునే దానికి ఒక 2 అడుగులే గ్యాప్ వదులుతాం. అందువల్ల మీకు తొందరగా కంప్లీట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అందువల్ల ప్రహరీ ముందు కట్టాలి, ఇల్లు ముందు కట్టాలంటే ప్రహరీని బేస్మెంట్ లెవెల్కి 2 ప్యారలల్గా తీసుకొచ్చి అక్కడి నుంచి 2 కట్టుకుంటూ పోయినట్టయితే నీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇకపోతే రెండవ సమస్య ఏంది, ప్రహరీ కట్టాలా వద్దా. డబ్బులు ఉన్నాయా లేదా చూసుకోవాలి. ముందు డబ్బులుంటే ప్రహరీ ఖచ్చితంగా కట్టాల్సింది. ఈరోజు కాకపోతే రేపైనా, దోషం వచ్చినప్పుడు అప్పుడైనా పరిగెత్తాల్సిందే. అట్లా పరిగెత్తాలనుకున్నప్పుడు, ముందు డబ్బులు లేనప్పుడు ముందు ఇల్లు కట్టుకొని చుట్టూత ఖాళీ స్థలం వదిలేసేయండి, 2 అడుగులు చుట్టూత ఉండేటట్టుగా. ఏదైనా ఇక్కడ సమస్య వచ్చింది, నైరుతి ఎవరైనా సెప్టిక్ ట్యాంక్ కడుతున్నారు, అప్పుడు మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అట్లాంటప్పుడు నువ్వు ప్రహరీ కట్టుకోవాలంటే చోటు లేకపోతే ఇబ్బంది. నీ ఇల్లు ఉందని ఆయన ప్రహరీ కట్టడు, ఇటు ఇల్లు ఉందని ఆయన ప్రహరీ కట్టడు, నీ మీద పడుతుంది అప్పుడు ఆ దోషం అంతా.
పక్క వాళ్ళ దోషాలు మీ మీదకి రాకుండా ఉండాలంటే మీ ఇంటి చుట్టూత ప్రహరీ కట్టుకొని ఇల్లు కట్టుకోవడం శ్రేష్టమైంది. ఇటు ఖచ్చితంగా మీ ఇల్లు అయిపోయి మీరు ఇంట్లో చేరే లోపల ఈ ప్రహరీ కూడా కట్టేసి ఉండాలి. కట్టేసి ఉంటే అసలు నీకు అవతలోడు ఏం చేస్తున్నాడనేది నువ్వు చూడాల్సిన పనే లేదు. ఎప్పుడైతే నువ్వు ప్రహరీ కట్టవో, చోటు వదలవో, సమస్యలన్నీ మిమ్మల్ని వెంటాడతాయి. ఎప్పుడు వెంటాడతాయి అనేది పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతాయి, నీ మీద కాదు, నీ స్థలంలో కాదు, నీ చేతిలో కంట్రోల్ ఉండదు అప్పుడు. అందువల్ల చుట్టూ 2 అడుగులు వదులుకున్న దానివల్ల మీకేంటి సమస్య ఏంది? అక్కడ నీకు ప్రహరీ తర్వాత అయినా కట్టుకోవచ్చు డబ్బులు లేని వాళ్ళు. ఇప్పుడు ప్రహరీ కట్టడానికి ఎంత అవుతుంది అనుకున్నారు? 40కి 60 ఫ్లాట్ అంటే 2 లక్షలు దాకా అవుతుంది 200 అడుగులు కట్టడానికి. అందువల్ల ఇవన్నీ కూడా మనకు ముందు ఇల్లు కట్టుకొని పూర్తి చేసుకొని తర్వాత ఇది కూడా బేస్మెంట్ వరకు లేపుకొని ప్రహరీ మాత్రం ఖచ్చితంగా కట్టాలి. అందులో సమస్య సందేహం ఏమొద్దు. ప్రహరీ కట్టకుండా ఇల్లు ఉంచకూడదు. ఇటు నుంచి ఇటు నీళ్లు పోతాయి, ఇటు నుంచి ఇటు నీళ్లు పోతాయి, అప్పుడు మీకు వచ్చే డబ్బులు పోతుంటాయి. నీళ్ళన్నీ స్ట్రీమ్ లైన్లో ఇటు తిరిగి ఇటు రావాలి, ఇటు నుంచి ఇటు తిరగాలి. అట్లాంటప్పుడు నువ్వు ప్రహరీ కడితేనే అట్లా వస్తాయి. ప్రహరీ కట్టకుండా వదిలేవానికి ఈడబడ్డ ఇటు వెళ్ళిపోతాయి, ఈడబడ్డ ఇటు వెళ్ళిపోతాయి. నీళ్ళు వెనక్కి ఎప్పుడైతే పోతాయో మీకు వచ్చే డబ్బు పోయినట్టే. అందువల్ల కొంచెం జాగ్రత్తలు తీసుకొని ప్రహరీ ఖచ్చితంగా కట్టుకోవాలి అనేది మైండ్లో ఉండాలి. కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ ప్రహరీకి దీనికి 1 అడుగు పెట్టి కడుతున్నారు. అట్లాంటి ప్రహరీలు కట్టద్దు. అడుగుంటే నువ్వు లోపలికి పోలేవు. అడుగులో 6 అంగుళాలు గోడ కడుతున్నాడు ఆయన, మళ్ళీ ఇంకొక 6 అంగుళాలు గ్యాప్ ఉంటుంది. నువ్వేమైనా పోగలవా, చిమ్ముకోగలవా, ఏమైనా చేయగలవా? అందులో ఒక చెత్త చెదారం పడి గోడలన్నీ, ఇంట్లో గోడలన్నిటికి కూడా మ్యాపుల్లాగా తయారవుతాయి. లోపల చెమ్మంతా వచ్చేస్తుంటుంది గోడకి. మనం కింద ఏం చేస్తాం, ప్లింత్ బీమ్ వేస్తాం, దాని మీద గోడలు కడతాం. నువ్వు ప్లింత్ బీమ్ లెవెల్కి పైన మట్టి పేరుకుందనుకో, యువతల పైనుండి ఇటుకలు అబ్జార్బ్ చేసుకుంటాయి. ఇటుకలన్నీ ఏంటి, పోరస్ మెటీరియల్ అబ్జార్బ్ చేసుకొని లోపలంతా కూడా చెమ్మ వచ్చి మనకి ఇన్కన్వీనియంట్గా ఉంటుంది ఇన్మేట్స్కి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రహరీ కట్టుకోవాలి. 2 అడుగుల గ్యాప్ మినిమం ఉండాలి. అది ఎంత గ్యాప్ పెట్టాలనేది మళ్ళీ చర్చిద్దాం దాన్ని. ప్రహరీ కట్టకపోతే ఏమవుతుంది అని చాలామంది ప్రశ్నలు వస్తుంటాయి. వీళ్ళకి ఒక సమాధానం ఏంటంటే, జాగ్రత్తగా వినండి. ఇటు దక్షిణం కంటే ఉత్తరం ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది, దాని ఫలితం రాదు. పడమర కంటే తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది, దాని ఫలితం రాదు. నీళ్లు పడ్డాయి ఇటు ఈశాన్యంగా రావాలి, ఇటు పడ్డాయి ఇటు ఈశాన్యంగా రావాలి. నీళ్లు పోయే దారి ఒకటే ఉండాలి. ఇటు 4 దారులు ఉన్న 4 తట్లు నుంచి పోతే 4 తట్లు ఉన్న మట్టి కొట్టుకుపోతుంది, ప్లస్ నీళ్లు కూడా పోతాయి. నీళ్లు పోయినట్టయితే ధనం నిలవదు. అందువల్ల ఈ పక్కన వాళ్ళ దోషాలు రాకుండా అరికడుతుంది కాంపౌండ్ ఉన్నట్టయితే. కాంపౌండ్ లేకపోతే పక్కన వాళ్ళ దోషాలు వస్తాయి, పెరిగిన ఫలితం రాదు, గ్యాప్ ఎక్కువ ఉన్న ఫలితం రాదు, ఇటు నుంచి ఇటు గ్యాప్ ఎక్కువ ఉన్న ఫలితం రాదు. ఇవన్నీ ఫలితాలు వచ్చేదాన్ని చేతులారా మనం చెడగొట్టుకున్నట్టు అన్నమాట ఒక్క ప్రహరీ వల్ల. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో 4 తట్లు ప్రహరీ పెట్టుకుంటే ఈ పక్క వాళ్ళ దోషాలు, ఇటు వాళ్ళ దోషాలు రాకుండా ఉంటాయి. వాళ్ళ బేస్మెంట్లు ఎత్తు కట్టుకున్నారని, వాళ్ళు హైట్ లేపుకున్నారని, ఇట్లాంటి సమస్యలు అన్నిటికీ సమాధానం ఏంది? ప్రహరీ. ఇప్పుడు చెప్పండి, ప్రహరీ కట్టాలా వద్దా? కడితే 100% సేఫ్లో ఉంటారు మీరు. ఈ జస్ట్ ఈ ఒక్క ప్రహరీ వల్ల 3 తట్లు చేసే వాళ్ళ దోషాలన్నీ మీకు రాకుండా ఉంటాయి. ఒకటి, మీ పడ్డ నీళ్ళన్నీ ఒక స్ట్రీమ్ లైన్లో పోతా మీ దగ్గర ధనం నిలబడుతుంది. 4 దారులు పోకుండా ఒక దారిలోనే పోతుంది, మిగతా 3 దారులు నిలబడుతుంటాయి. తర్వాత ఇటు పెరిగింది, ఈశాన్యం పెరిగిన ఫలితం వస్తుంటుంది మీకు. కాంపౌండ్ వాల్స్ ఫలితం వస్తుంటుంది, హైట్లు వాటిని కట్టినట్టయితే ఇవన్నీ కూడా ఫలితాలు వస్తుంటాయి. ఎక్కువ ఫలితాలు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు ప్రహరీ కానీ లేకపోతే. అందువల్ల ప్రహరీని కూడా ఇల్లు కట్టిన తొందరగా కట్టుకోవాలి. ఎంత తొందరగా కడితే అంత మంచిది. అందువల్ల వీలైన వరకు ఎప్పుడు కూడా ప్రహరీలు కూడా ముందే కట్టుకోవాలి. ఇంట్లో చేరే లోపల కట్టేసేయాలి ప్రహరీలు కూడా. కట్టుకుంటే అప్పుడు మీకు ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చే డబ్బులు 4 దారులు పోతుంటే ఇంకెందుకు సంపాదించడం ఎందుకు? అలా కాకుండా మీకు మనీ నిలబడాలంటే ఇంట్లో ప్రహరీ కంపల్సరీ అవసరము. ప్రశాంతత, తర్వాత ధనం నిలబడుట, తర్వాత ఈ మిగతా వాళ్ళ దోషాలు మనకు రాకుండా ఉండుట. రకరకాల దోషాలు వస్తాయి, చివరికి మరణం కూడా సంభవించేది వస్తుంది, యాక్సిడెంట్ జరిగేదానికి ఆస్కారం ఉంది. పక్క వాళ్ళ దోషం ఏముందని అనుకోబాకండి. పక్క వాళ్ళు ఎక్కడ ఏం కడుతున్నారో అది మీ మీద పడేదానికి ఆస్కారం ఉంది. ఈ ప్రహరీ కట్టేశారనుకోండి, వాళ్ళ దోషం మీ మీదకి ఏం రాదు. వాళ్ళు ఏమైనా చేసుకొని మీ కాంపౌండ్ అవుతారు.
లేదు పక్కనే ఏదైనా కాలువ పోతుంది ఇటు, దాని ఎఫెక్ట్ వస్తుంటుంది. ఇట్లాంటివన్నీ కూడా రాకుండా ఉండాలంటే మన 4 తట్లు ప్రహరీ కట్టినట్టయితే అవన్నీ అవాయిడ్ అయిపోతాయి. అందువల్ల పక్క వాళ్ళ దోషాలు మెయిన్ ఫస్ట్, తర్వాత మన ఇంట్లో డబ్బు నిలబట్టడం ఒకటి, మనకు ప్రశాంతత ఒకటి. ఈ పాజిటివ్ ఎనర్జీ వచ్చే ఫలితం పోతుంటుంది నీకు పక్కన ప్రహరీ లేకపోతే. అందువల్ల ఈ పాజిటివ్ ఎనర్జీని ఆస్వాదించాలన్నా, ధనం నిలవాలన్నా, మన కట్టిన ఇంట్లో ఈశాన్యం కూడా నీళ్లు పోవడమే దానికి మార్గం. ఇటు పడ్డ చుక్క ఇటుకు వచ్చేసేయాలి, ఇటు పడ్డ చుక్క ఇటుకు వచ్చేసేయాలి. పైన పడ్డ నీళ్ళు హౌస్ అన్నీ కూడా ఇటు ఈశాన్యం వాళ్ళకి వచ్చి ఇటు నుంచి వచ్చేయాలి. అన్నీ ఇటుకుండా పోతున్నట్టయితే మీకు ధనం ఎక్కువగా నిలబడుతుంటుంది. అది ఎప్పుడైతే మీరు కట్టే ఫ్లోర్లో నీళ్ళు ఇటు పోయినా, బయటపడ్డ నీళ్ళు ఇటు పోయినా, వెనక వెళ్ళినా ఉన్న డబ్బు పోతూ ఉంటుంది. అందువల్ల కొంచెం జాగ్రత్తలు పాటించి మీరు ఈ ప్రహరీ కూడా కట్టుకోవాల్సిందే. కట్టకపోతే ఏమవుతుందని వితరణం వాదించడం లేదు. వాదించకపోతే మీకే నష్టం, కట్టుకోకపోతే మీకే నష్టం. వాళ్ళకేం ఇబ్బంది ఏం లేదు. వాదించేవాడికి ఏముంది, ఏమవుద్దులే అంటారు వాళ్ళు అన్నారని మీరు కట్టుకోకుండా అంటే మీకే నష్టం. అందువల్ల ఎవరితో పోటీ పడకండి, మీకు మీరే చూసుకోండి. మనకు వాళ్ళ సంగతులు అసలు పట్టించుకోకుండా ఉండేటట్టుగా మీ ప్రహరీ కట్టుకోండి. వాళ్ళు ఎత్తు కట్టారు, తగ్గు కట్టారు, మళ్ళీ ప్రతిదానికి రోజు మీ ఇంట్లో చర్చలు మొదలవుతుంటాయి. అవి లేకుండా చూడండి. వచ్చినోడల్లా చర్చ, మళ్ళీ పక్కవాడు కూడా వస్తాడు మన ఇంటికి, మరి వాళ్ళు మీకంటే ఎత్తు కట్టారా, లేకపోతే వాళ్ళు మీకంటే తగ్గు కట్టారా, ఇవన్నీ సమస్యలు వస్తుంటాయి. వీటన్నిటికీ పరిష్కారం ఏంది? ప్రహరీ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రహరీలో ఇంత ఉందని తెలుసుకున్న వాళ్ళు జాగ్రత్తగా ప్రహరీ కట్టుకుంటారు. కట్టుకున్నవాడు బాగా పైకి వస్తాడు, వృద్ధిలోకి వస్తాడు, మంచి పొజిషన్లోకి వస్తాడు, మంచి ఉద్యోగం, సంపాదన అన్నీ పెరుగుతుంటాయి, ప్రశాంతత అన్నీ ఉంటాయి. అందువల్ల మీరు కూడా ప్రశాంతత పెరిగేటట్టు చూసుకోండి. ప్రహరీ కడితే ఎంత ఎత్తు కట్టాలి? ఇది ఒక పెద్ద సమస్య. కడితే ఎంత ఎత్తు కట్టాలి అనేది సమస్య. కడితే ఇక్కడ దీనికంటే ఇటు ఎత్తుండాలి. అంటే తూర్పు అనుకోండి, ఇది తూర్పు కంటే పడమర ఎత్తుండాలి, ఉత్తరం కంటే దక్షిణం ఎత్తుండాలి. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్, ఎంత ఎత్తు కట్టాలనేదాన్ని. ఈ ఎత్తులు కంపల్సరీ పాటించాలి. తర్వాత ఫస్ట్ ఏం చేయాలి? ఈ ప్రహరీని కట్టేటప్పుడు జాగ్రత్తగా కట్టుకోవాలి. కట్టకపోయినట్టయితే ఏమవుతుంది? మీకు దీని మీద ఇది ఎత్తు కట్టకపోతే ఇబ్బంది జరుగుతుంది, దీని మీద ఇది ఎత్తు కట్టకపోతే ఇబ్బంది జరుగుతుంది. అందువల్ల ఈ ఇబ్బందులు జరగక ముందు మీరు జాగ్రత్త తీసుకొని ప్రహరీ ఎత్తు ఎంత కట్టాలనేది నిర్ణయం చేసుకోండి. ఇది 4 అడుగులు కట్టారనుకోండి బేస్మెంట్ పైన, ఇది 4.5 అడుగు 5 అడుగులు ఎత్తు కట్టుకోండి. ఇది కూడా ఇది 4.5 5 అడుగులు ఎత్తు. దీని మీద తూర్పు కంటే ఇది ఎత్తు ఉండాలి, ఉత్తరం కంటే ఇది ఎత్తు ఉండాలి. ఈ గోడల మీద, ఈ తూర్పు ప్రహరీ మీద కానీ, ఉత్తరం ప్రహరీ మీద కానీ, బాత్రూమ్లు కానీ, లేకుంటే ఇంకేదైనా కట్టడాలు కానీ, ఏదైనా షెడ్లు కానీ, కుక్కలకు పందిర్లు కానీ, లేకుంటే బర్రెలకి షెడ్ కానీ ఏది వేయకూడదు. ఈ గోడకు అసలు ఏ రకమైన కన్స్ట్రక్షన్ టచ్ కాకూడదు. అది జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాలి. ఎత్తు కట్టాలనుకున్నాం, మొత్తం ఒకళ్ళు సపోజ్ 10 అడుగులు ఎత్తు కట్టాడు అనుకోండి, మంచిదేనా? కాదు. ఎందువల్ల? మనం ఇంటికి కిటికీలు పెట్టుకుంటాం, చుట్టూతా కిటికీలు పెట్టుకునే దేనికి? గాలి వెళ్తూ లోపలికి వచ్చేదానికి. నువ్వు 10 అడుగులు ఎత్తు గోడ కట్టేస్తే, కిటికీకి అడ్డంగా గోడ కడితే ఏమొస్తుంది? గాలి వెళ్తుంది, నీకు ఏం రాదు. అందువల్ల 4 అడుగులు 4.5 అడుగు ఎత్తు కట్టుకోవాలి. అది అంటే కింద నుంచి ఒక 3 అడుగులు ఎత్తు బేస్మెంట్ లేపుకుంటాం, 3-4 అడుగులు ఎత్తు, ప్లస్ దాని మీద మళ్ళీ ఒక 4 అడుగులు 4.5 అడుగు వస్తుంది. కింద నుంచి బయట పోయేవాడికి 8 అడుగులు ఎత్తు ఉంటుంది. మనిషి ఉండేది 6 అడుగులు ఎత్తు. బయట ఎవడు పోతున్నా మీ ఇంట్లో వాళ్ళు ఎవరేం కనపడరు. అందువల్ల ఇటు బయట రోడ్డు తట్టుపోయే వాళ్ళకి మనం ఇంట్లో వాళ్ళు కనపడకూడదు. అది అంత ఎత్తుంటే చాలు అసలు ప్రహరీ. మన ఇంట్లో వాళ్ళు ఇమ్మీడియట్గా దొంగలు కానీ దూకేదానికి కన్వీనెంట్గా లేకుండా కొంత హైట్ 4.5 అడుగు ఎత్తు హైట్ ఉంటే కొంతవరకు ప్రికాషన్స్. అది అంతేగాని దీని మీద మళ్ళీ అన్ని గాజు పెంకులు గుచ్చి పిల్లలన్నీ ఇబ్బంది పడేటట్టుగా చేసుకోబాకండి. హైట్ మీకు కావాల్సిన రిక్వైర్డ్ హైట్ పెట్టుకోవచ్చు. 4 to 5 feet హైట్ ఉండాలంతే. పైన మనం 7 అడుగుల ఎత్తులో లింటిల్ పోస్తాం. లింటిల్ కింద కనీసం 2 అడుగులన్నా గ్యాప్, మనకి ఎయిర్ సర్క్యులేషన్ పోయేదానికి, లైటింగ్ వచ్చేదానికి ఖచ్చితంగా కిటికీలు ఆ లింటిల్ కింద పెడతాం. కాబట్టి కనీసం ఒక 2 అడుగులన్నా 2 అడుగులు 3 అడుగులు మీరు ఎంత హైట్ పెట్టుకుంటే అంత వెలుతురు లోపలికి వస్తుంటుంది. గ్యాప్ ఎక్కువ ఉంటే ఇప్పుడు ఇటు ఎక్కువ గ్యాప్ పెట్టాలి, ఇటు ఎక్కువ గ్యాప్ పెట్టాలి. గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు ఇటు నుంచి వెలుతురు అవి వస్తాయి, ఇబ్బంది లేదు. ఇక్కడ ఇటు
గ్యాప్ ఎక్కువ 2 అడుగులే పెడుతున్నాం కాబట్టి ఎక్కువ ఎత్తు కాంపౌండ్ కట్టుకుండా దీని మీద ఒక రాయి వరుస ఎత్తు ఒక 6 అడుగు. అది జాగ్రత్తగా ఇటు నుంచి ఇట్లా వాల్ రావాలి, ఇటు నుంచి ఇట్లా వాల్ రావాలి, ఇటు నుంచి ఇటు వాల్ రావాలి, ఇటు నుంచి ఇట్లా వాల్ రావాలి. ఈ పడ్డ నీళ్ళన్నీ ఇటు నుంచి ఇట్లా పోవాలి, ఈ పడ్డ నీళ్ళన్నీ ఇటు నుంచి ఇట్లా పోవాలి. అది ఆ వర్షం పడ్డ నీళ్ళన్నింటినీ కూడా ఎట్లా పోవాలి అనేది కూడా ఒక ఫిక్స్డ్ మార్గం ఉండాలి దానికి. అది అందువల్ల ప్రహరీ కట్టేటప్పుడు ఎత్తు ఎంత కట్టుకోవాలనుకున్నా 4 అడుగులు ఇది, 4.5 అడుగు ఇది, 4 అడుగులు ఇటు ఉత్తర పక్క, ఇటు దక్షిణ పక్క 4.5 అడుగు ఎత్తు చాలు. అది అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ ప్రహరీ ఇంటి నుండి ఎంత దూరం ఉండాలి? ఇప్పుడు ఇందాటి నుంచి స్లైడ్లో ప్రతి ఒక్క దాంట్లో చెప్పుకుంటున్నాం. ఇంటి నుంచి మినిమమ్ 2 అడుగులు ఉండాలి. ఇటు 2 అడుగులు ఉండాలి, ఇటు 2 అడుగులు ఉండాలి, ఇటు 2 మీద ఎక్కువ ఉండాలి, ఇటు కూడా 2 మీద ఎక్కువ ఉండాలి. మెట్లు ఎటు పెడుతున్నాం అటు 6 అడుగులు పొడవు ఖచ్చితంగా ఉండాలి. సెప్టిక్ ట్యాంక్ ఎటు పెడుతున్నాం అటు 6 అడుగులు వెడల్పు ఖచ్చితంగా ఉండాలి. అందువల్ల సెప్టిక్ ట్యాంకులు ఇవి జాగ్రత్తగా కట్టుకోవాలి. ఇటు వాయువుల ఫస్ట్ ప్రిఫరెన్స్ సెప్టిక్ ట్యాంక్, ఇటు ఆగ్నేయంలో 2వ ప్రిఫరెన్స్. మెట్లు పెట్టేటప్పుడు ఈ తూర్పు ఫేసింగ్ హౌస్కి ఇటు తూర్పు పక్కనే పెట్టుకోవడం మంచి. తూర్పు ఆగ్నేయంలో మెట్లు పెట్టుకొని ఇట్లా ప్రదక్షిణలాగా తిరిగేటట్టుగా పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకుంటే ప్రదక్షిణలాగా ఇటు నుంచి ఇటు తిరిగి ఇట్లా ఎక్కాలి. అది అందువల్ల ఈ రెంటిని పాటించాలి. క్లాక్ వైజ్గా తిరిగేటట్టుగా మెట్లు పెట్టుకోవాలి. తూర్పు ఉత్తరం గ్యాప్ ఎక్కువ వదులుతాం కాబట్టి మెట్లకి సెప్టిక్ ట్యాంక్కి అన్ని ఇటు సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోవడం, బాత్రూమ్ పెట్టుకోవడం, ఇటు పక్క మెట్లు పెట్టుకోవడం ఉత్తమమైన పని. దీని కింద మళ్ళీ రూములు వేద్దాం ఇవన్నీ చేయకూడదు. రూములు వేస్తే మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్త తీసుకోకుండా రూమ్ వేసేస్తారు, కట్టేస్తారు. మళ్ళీ ఎవరో ఒకళ్ళు సిద్ధాంతం వస్తాడు, మళ్ళీ మార్చు అంటారు. అప్పుడు మార్చాలంటే మీరేమో ఇబ్బంది పడుతుంటారు. అది టైల్స్ అన్నీ వేసిన తర్వాత మార్చమంటే ఇబ్బంది. ఆ రూమ్ వేసేటప్పుడు ఖచ్చితంగా వాస్తవాలను సంప్రదించండి. ఫోన్లో అయినా సంప్రదించి కట్టుకోవచ్చా కట్టుకోకూడదు అంటే చెబుతారు ఎక్కడ కడుతున్నారు ఏంది అనే దాన్ని బట్టి. వివరంగా తెలుసుకోకుండా కట్టుకోకూడదు. అది ప్రహరీ నుండి ఎంత దూరం ఉండాలనుకుంటున్నాం? శాస్త్రం ఏం చెబుతుంది? ఇటు మొత్తం లెంత్ని కొలిచి 9 భాగాలు చేసి ఒక భాగం పిశాచ స్థలం ఇటు, ఒక భాగం ఇటు, ఒక భాగం ఈ లెంత్లో ఇటు ఒక భాగం ఖచ్చితంగా ఉండాలి. అది ఫస్ట్ ప్రిన్సిపల్. 2వ ప్రిన్సిపల్ ఏంది? ఇటు స్థలం మీద ఇటు స్థలం ఎక్కువ ఉండాలి. ఇటు పడమర మీద తూర్పు ఎక్కువ ఉండాలి, దక్షిణం మీద ఉత్తరం ఎక్కువ ఉండాలి. The gap between the south compound wall to south house and north compound wall to north house is more. North side the gap is more. That is most important. East side the gap is to be more. These two are the positive energy centers. So these two energies has to be taken inside the house. అందువల్ల ఈ కిటికీలు తూర్పు ఉత్తరం పెట్టుకుని పెద్దవి పెట్టుకోండి. దక్షిణం పడమర పెట్టుకుని కొద్దిగా చిన్న అయినా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. అందులో దక్షిణ పక్క బెడ్రూమ్కి మాత్రం ఖచ్చితంగా పెద్ద కిటికీ పెట్టుకోవాలి. ఎయిర్ ఫ్లోస్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఇక్కడ ఏంది మనం ఇంటి నుండి ఎంత దూరం పెట్టుకోవాలి? ఇదేం చేస్తున్నారు? ఒక అడుగే పెడుతున్నారు. అడుగు పెడితే లోపల క్లీన్ చేసుకోవటం ఇబ్బంది, మర్చిపోవద్దు. మన కాలం యొక్క ఫుట్టింగ్ 4 సైడ్లు పోతుంది. ఇటు 2 అడుగులు, ఇటు 2 అడుగులు, ఇటు 2 అడుగులు, ఇటు 2 అడుగులు వస్తుంది. మన ఫుట్టింగ్ మన స్థలంలోనే ఉండాలి. ఉంటే 4 తట్లకి లోడ్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మీరు హద్దు మీద వేసారంటే వాళ్ళు ఏం చేస్తారు? 2 తట్లే పెంచుతారు. 2 తట్లు పెంచేదానికి ఛాన్స్ ఉండదు. ఛాన్స్ ఉండనప్పుడు ఏమవుతుంది? ఎక్సెంట్రిక్ కాలం అవుతుంది. అంటే ఎక్కువ ఏరియా మీద డిస్ట్రిబ్యూట్ అయితే లోడ్ బిల్డింగ్ సేఫ్గా ఉంటుంది. తక్కువ ఏరియా మీద డిస్ట్రిబ్యూట్ అయితే ఏమైనా సింక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికి తగ్గట్టు డిజైన్ చేయాలి. మేస్త్రీలు ఊరకు పెట్టేస్తారు పెట్టమంటే, మేస్త్రి మాట వినద్దు. ఇంజనీర్ని సంప్రదించండి ఖచ్చితంగా. కార్నర్లో మీరు బిల్డింగ్ హద్దు మీద కట్టుకోవాలంటే ఇంజనీర్ని ఖచ్చితంగా సంప్రదించి ఆ కాలం రీఎన్ఫోర్స్మెంట్ ఎట్లా ఉండాలనేది జాగ్రత్తగా చెప్పండి వాళ్ళకి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఇటు శాస్త్రం చెప్పినట్టు ఒక భాగం ఇటు ఒక భాగం ఇటు ఉంచి ఒక భాగం పైన ఎక్కువ ఇటు ఉంచినట్టయితే మంచిది. అది నువ్వు ఒక 60 అంకణాలు కొనుక్కుంటే ఇప్పుడుండే రేట్లలో మీరు కొనుక్కునేది అంత స్థలం వదలలేరు కాబట్టి మినిమం 2 అడుగులైనా ఉండాలి. 2 అడుగులు లేకపోతే అసలు ప్రహరీ కట్టడమే ఇబ్బంది, దాని లోపలికి పోవడం ఇబ్బంది. కిటికీ తెరుచుకోలేరు. కిటికీలు ఏం చేస్తారు? స్లైడింగ్ డోర్స్ పెట్టుకోవాలి. ఇంకా స్లైడింగ్ డోర్స్ పెడితే సగమే వెలుతురు వస్తుంది. 3 అడుగులు కిటికీ పెట్టారనుకో 1.5 అడుగు ఎప్పుడు మూసుకొని ఉంటుంది, 1.25 అడుగు దాకా. ఇంక మిగిలేది ఎంత? నీకు 1.25 అడుగు బయటికి వెలుతురు వస్తుంటుంది. అందులో స్లైడింగ్ డోర్స్ పెట్టడం మేలా లేదు 2 కిటికీలు తెరుచుకోవడం మేలా అంటే 2 కిటికీలు తెరుచుకునేదే మేలు. ఎప్పుడు గాలి వెలుతురు ఎక్కువ వస్తుంది ఆటోమేటిక్గా. అది
అందువల్ల ఈ కార్నర్స్లో మన కిటికీలు తెరుచుకునేదానికి చోటు ఉంటుంది, సన్షేడ్ పెట్టుకునేదానికి చోటు ఉంటుంది, కింద కాలం ఫుట్టింగ్స్ పోయేదానికి ఉంటుంది, ఇక్కడ పైపులు డ్రైనేజ్ పైప్స్ పోయేదానికి మీకు సందు ఉంటుంది. అన్ని విధాల ఈ 2 అడుగులను వాడుకుంటాం. అంతేగాని ఇదేం వేస్ట్ కాదు. ఎక్కువ మంది ఇది వేస్ట్, దీన్ని హద్దుదాకా కట్టేయండి అని చెప్పి కడుతున్నారు చాలామంది. హద్దుదాకా కట్టిన వాళ్ళకి చాలా ఇబ్బందులు ఫ్యూచర్లో. అవతల వాళ్ళ ఇంటిని బట్టి, అవతల వాళ్ళకి ఇల్లు ఉందనుకోండి, ఇక్కడ వాళ్ళు ఏదైనా సెప్టిక్ ట్యాంక్ దొవ్వారనుకోండి ఇటు పక్క నైరుతి పక్కన, లేదు ఒక వెల్ దొవ్వాడు అనుకోండి ఇటు ఈశాన్యం పక్కన ఎవడన్నా నైరుతిలో కరెక్ట్గా వెల్ దొవ్వాడు అనుకోండి, లేదు వీడు ఇక్కడ వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ దొవ్వాడు అనుకోండి, అప్పుడు ఈ ఇంట్లో వాళ్ళకి దెబ్బ తగ్గుతుంది, కాంపౌండ్ వాళ్ళు కానీ లేకపోతే. అందువల్ల ఈ జాగ్రత్తగా మనం పాటించాలి. అందువల్ల ఈ డిస్టెన్స్ చుట్టూ మనకు ఉన్నట్టయితే మన ఇంటికి గాలి వెళ్తే ఇబ్బంది ఉండదు. ఎప్పుడు అవతలాడు ఎంత ఎత్తైనా పెట్టుకొని మనకు అనవసరం. ఈ ప్రహరీ గోడ ఏ మెటీరియల్తో కట్టాలి? ఇది రకరకాల మెటీరియల్స్ ఉన్నాయి మనం కట్టేదానికి. ఈ ప్రహరీ గోడను చుట్టూతో కట్టుకునేదానికి 10 అడుగులకు ఒక పిల్లర్ వేసుకొని దాని మీద బ్రిక్స్ కట్టుకోవటం, లేదు ఫ్లై యాష్ బ్రిక్స్ కట్టుకోవటం, లేదు తర్వాత కాలమ్స్ వేసి కాలమ్స్ కట్టి ఇటు గ్రూవ్స్ లాగా పెట్టి స్లాబ్స్ దిచ్చేస్తున్నారు పల్చగా, అట్లా చేసుకోవటం. ఫెన్సింగ్ మాత్రం కట్టద్దు, ఇంటికి మాత్రం. ఫ్యాక్టరీలు వాటికి పెద్ద ఉండే వాటికి ఫెన్సింగ్ వేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఇంటికి ఫెన్సింగ్ మాత్రం వేయకూడదు. కాంపౌండ్ వాల్ ఖచ్చితంగా కట్టుకోవాలి. ఫెన్సింగ్ ఏదైనా ఎక్స్ట్రాలు ఉన్నది మీ చోటు వదులుకోకుండా వాటికి వేసుకోవాలి, కానీ ఇంట్లో ఎక్కడ ఈ చుట్టూతో ఎక్కడ కూడా ఫెన్సింగ్ వేసి బార్ బెండింగ్ వైర్ వేయకూడదు. ఇక్కడ ఏం చేయాలి? కంపల్సరీ గోడలే కట్టాలి. మొత్తం ఒకటే థిక్నెస్, అరబిళ్ళ కానీ బిళ్ళ కానీ మొత్తం ఒకటే థిక్నెస్తో కట్టుకోండి. ఈ కట్టేటప్పుడు మెటీరియల్ కట్టేటప్పుడు కూడా కింద మట్టి ఎంతవరకు నింపుతారో అంతవరకు కింద 9 అంగుళాల గోడ ఉండాలి చుట్టూతా. బేస్మెంట్ 4 అడుగులు ఎత్తు లేపుతారు, పక్కోడి ఫ్లాట్ 4 అడుగులు డౌన్ ఉంటుంది, మీరు 4 అడుగులు ఎత్తు లేపారు. ఆ 4 అడుగుల్లో పోసిన మట్టి అంతా ఎక్కడికి పోవాలి? మట్టి ఫోర్స్ అంతా ఎటు వస్తుంది? ఇక్కడ పోసిన మట్టి అంతా ఈ గోడ మీద పడుతుంది ప్రెషర్. మట్టే కాకుండా వర్షం పడ్డది, నీళ్లు పట్టారు, ఆ ప్రెషర్ అంతా వాటర్ ప్రెషర్, ఎర్త్ ప్రెషర్ అన్నీ కలిపి ఈ గోడ అంతా అందుతుంది. మీరు 60 ఏళ్ల గోడ పెట్టారనుకోండి, మీరు కట్టి ఇంట్లో చేరే లోపల ఈ ప్రహరీ పడిపోతుంది, లేకపోతే క్రాక్ వస్తుంది. ఇట్లాంటివి రాకూడదు. అందువల్ల కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇట్లా ఏ మెటీరియల్ కట్టాలనేది గట్టిదనం ఉండే మెటీరియల్ కట్టుకోవాలి. బేస్మెంట్ వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా 60 ఏళ్ల గోడ కట్టకూడదు. బేస్మెంట్ వరకు ఏం చేయాలి? 9 అంగుళాల గోడే కట్టాలి. మట్టి ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు 9 అంగుళాల గోడ కట్టాలి. ఎర్త్ ప్రెషర్ వచ్చి పడిపోతుంది. అందువల్ల సెప్టిక్ ట్యాంక్ కానీ ఈ కాంపౌండ్ వాల్ కానీ బేస్మెంట్ హైట్ వరకు 9 అంగుళాల గోడలే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అందులో సందేహం వద్దు. కక్కుర్తిపడి మేస్త్రి కడతానన్నాడు లేదు ఇంజనీర్ కడతానన్నాడు అని కట్టించుకున్నారంటే తర్వాత పడిపోతుంది. పడిపోయినాక మీరు పెద్ద అవస్థ పడాలి అప్పుడు. అది అందువల్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మెటీరియల్ వాడుకోవాలనేది మీ ఇష్టం. బ్రిక్స్ కడితే బేస్మెంట్ వరకు ఖచ్చితంగా 9 అంగుళాల గోడ కట్టండి. బేస్మెంట్ పైన కావాలంటే 4.5 అంగుళం గోడ కట్టుకోండి, ఏం పర్వాలేదు. అక్కడక్కడ దిమ్మెలు వేస్తారు, కడతారు. 2 అడుగులు కంపల్సరీ గ్యాప్ ఉండాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు బ్రిక్స్ వేసుకుంటారా, లేదు ఇంకా తొందరగా కన్స్ట్రక్షన్ కావాలంటే సిమెంట్ దిమ్మెలు ఉన్నాయి, రెడీమేడ్ దిమ్మెలు దొరుకుతాయి, అవి అయినా కట్టుకోవచ్చు. లేదు అవి వద్దు అనుకుంటారు, లేదు స్లాబ్స్ వేసుకోవచ్చు, లేదు కాలమ్స్ వేసి మధ్యలో బీమ్స్ వేసుకొని దాని మీద గోడ కట్టుకోవచ్చు. మీకు ఇది రకరకాల మెథడ్స్ ఉన్నాయి. ఏ మెథడ్ ఫాలో అయినా గట్టిదనాన్ని పటిష్టంగా ఉండేటట్టు కట్టుకోవాలి. అంతేగాని పటిష్టత లోపించి పడేటట్టుగా కాంపౌండ్ వాల్ కట్టుకోకూడదు. ఒకవేళ పడ్డా ఇమీడియట్గా మీరు రెక్టిఫై చేసుకోవాలి. అది ప్రహరీ కట్టేటప్పుడు ఏవే జాగ్రత్తలు తీసుకోవాలనే జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక్కడ 90 degrees పర్ఫెక్ట్గా ఉండాలి. ఒకటి, ఇల్లు కూడా పర్ఫెక్ట్గా 90 degrees ఇట్లనే రావాలి. ఇల్లు పర్ఫెక్ట్గా 4 కొలతలు ఎదురెదురు కొలతలు సమానంగా ఉండాలి. ఒక అంగుళం కూడా పెరగకూడదు, ఈశాన్యం పెంచకూడదు. పెంచాల్సింది ఏంది? ఈ ప్రహరీ అట్లే ఉండాలి, ఈ ప్రహరీ కరెక్ట్గానే ఉండాలి. ఇదేమన్నా ఒక అంగుళం యువతలు పెంచుకునే పని అయితే పెంచుకోండి. ఇటు కావాలంటే 1 అంగుళం పెరుగుకోవాలంటే పెంచుకోండి, అంతే. ఇటు 1 అడుగు పెంచారనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ అడుగు గ్యాప్ వస్తుంది. అవతలాడు ఏం చేస్తాడు? ఇక్కడి నుంచి కడతాడు, అడుగు యువతల నుంచి కట్టి దీనికి 0 పెడతాడు. పెట్టినప్పుడు ఇద్దరికి మధ్యలో అడుగు గ్యాప్ వస్తుంది. అడుగు గ్యాప్ వస్తే ఈ సందులో పడ నీళ్ళని ఎటుపోతే ఎటు పోవు, ఇద్దరు కాంపౌండ్ చెడగొడుతుంటారు. అక్కడ ఎలికలు పందికొక్కులు చేరి మీరు కట్టిన మట్టి పోసిన మట్టి అన్ని లోడేసి బయటికి లాగి గబ్బు చేస్తుంటాయి.
అందువల్ల ఇక్కడ కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాస్తు పాటించమన్నాడు, అడుగు పెంచమన్నాడు, నేను అటు పెంచాను, ఉత్తర ఈశాన్యం పెంచాను, తూర్పు ఈశాన్యం పెంచానని అన్ని పెంచి అవతల వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది జరిగేటట్టు చూసుకోకూడదు. అందువల్ల ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇల్లు పెంచకూడదు. ప్రహరీ ఒక ఆయన ఏం చేశాడు, కట్టాడు. కట్టి వీళ్ళు ఏం చేశారు, ఈ ఇంటిని ఇటు ఇటు తిప్పాడు, కొంచెం ఇది ఇటుకు పోయింది అవతలకి. అప్పుడు ఇది నైరుతి పెరిగింది, ఆగ్నేయం పెరిగింది, వాయువ్యం తగ్గింది, ఈశాన్యం తగ్గింది. ఇట్లా అయ్యేటప్పటికి ఏమైంది, ఇంకొకళ్ళు ఎవరైనా పిలిచి కనుక్కోకూడదు అని చూస్తే, మేము పోయి కాంపాస్ పెట్టి చూస్తే పర్ఫెక్ట్గా ఉంది కాంపాస్కి, ఇది కాంపౌండ్. వీడు ఇల్లు తిప్పాడు, మేస్త్రి ఇల్లు తిప్పాడు కొంచెం ఈశాన్యం తిరగాలని. అట్లా తిప్పిన దానివల్ల ఈ ఇబ్బందులు కూడా ఉంటాయి. పర్ఫెక్ట్గా కాంపౌండ్ ఉన్న దాంట్లో మళ్ళీ కాంపౌండ్ పగలగొట్టుకొని చేసుకోవాల్సిన పని లేదు. అసలు ఇల్లు కరెక్టా, కాంపౌండ్ కరెక్టా ఫస్ట్ చూడాలి. వాస్తు వాళ్ళు అయినా సరే పోయినాక ఫస్ట్ ఏది కరెక్టు, ఏది తప్పు, తప్పుని సరి చేసుకోవాలి. కానీ కరెక్ట్గా ఉన్నదాన్ని పగలగొట్టి మళ్ళీ దీనికి తగ్గట్టు ఈ తప్పు దానికి తగ్గట్టు అది కూడా తప్పు చేసుకోవడం అంత మంచి విషయం కాదు. అందువల్ల కట్టేటప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఇది 90 degrees రావాలి బిల్డింగ్, కాంపౌండ్ వాల్ 90 degrees రావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది తగ్గకూడదు. ఇది కాంపాస్కి ఉండాలి. ఇది పడమర లైన్, ఇటు నార్త్ ఇటు సౌత్ ఇటు పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ లైన్ మీద పెట్టినట్టు ఇది దారం మీద ముందు మార్కింగ్ వేసుకోవాలి. కాంపౌండ్ వాల్ కానీ ఇల్లుకి కానీ మార్కింగ్ వేసుకొని తర్వాత గోడలు కట్టుకోవాలి. అటు ఇటు దారాలు పట్టుకొని కరెక్ట్గా సెంటర్ లైన్ మార్క్ వేస్తాం. సెంటర్ లైన్ మార్క్ వేస్తే మీరు అటు ఇటు ఈక్వల్గా కట్టుకోవాలి. అది ప్రహరీ కట్టేటప్పుడు ఈ ప్రహరీ మీద కానీ ఈ ప్రహరీ మీద కానీ ఎలాంటి కట్టడాలు కట్టకూడదు. 4 తట్లు ప్రహరీల మీద ఏం కట్టుకోకూడదు. గ్యాప్ ఉండాల్సిందే, ఒక్కరైనా గ్యాప్ ఉండాలి. దీని మీద బాత్రూమ్ వేయటం కానీ, ఇటు నుంచి ఇటు షెడ్ వేయటం కానీ, కుక్కలకు షెడ్ వేయటం కానీ, లేదు ఇంకా రకరకాలు వేస్తున్నారు దీని మీద నుంచి షెడ్లు ఇటు పక్కకి, అట్లా వేయకూడదు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రహరీలు ఇది కావాలంటే పక్కన వాళ్ళ స్థలం ప్లాట్ కానీ ఉన్నట్టయితే ఇక్కడ ఈశాన్యం ఏం పెంచబనిలే. కరెక్ట్గా ఉంటే చాలు, తగ్గకుండా ఉంటే చాలు. కరెక్ట్గా ఉంటే మీరేం పెంచుకోవాల్సిన పని ఏం లేదు, కంపల్సరీగా పెంచుకోవాల్సిన పని ఏం లేదు. ఎప్పుడైతే తగ్గుతుందో అట్లాంటప్పుడు సరి చేసుకోవాలి. నీ ఈశాన్యం తగ్గింది, ఇటు పెరిగింది, దాన్ని కట్ చేసుకోవాలి, ఇంక తప్పదు. అప్పుడు వాళ్ళ స్థలం మీకు ఇక్కడ కొంత ఇచ్చి ఇక్కడ మీరు కొంత ఇస్తే తీసుకొని ఇద్దరు కలిసి కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు, ఇద్దరికి బాగుండేటట్టుగా. అది అందువల్ల వాళ్ళు నేను మాట్లాడను, నేను ఇచ్చేయను అని అనుకోకుండా ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి ఇద్దరు బాగుండేటట్టుగా చూసుకోండి. అది ఈ కాంపౌండ్ కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు బేస్మెంట్ ఎప్పుడు కూడా 9 అంగుళాలు మందం కట్టుకోవాలి. వీటి నుంచి ఎర్త్ ఈ సందులో పోసిన మట్టి అంతా ఆ గోడ నెడుతుంటుంది. ఇదేమో 4 అడుగులు ఎత్తు కట్టేసి ఉంటారు బేస్మెంట్. అవతల వాళ్ళకేమో ప్లాట్ 4 అడుగులు కింద ఉంటుంది. ఈ 4 అడుగులు ఎత్తు మట్టి ఇటు నెడుతుంటుంది, ఈ మట్టి ఇటు నెడుతుంటుంది, ఈ మట్టి ఇటు నెడుతుంటుంది, ఈ మట్టి ఇటు నెడుతుంటుంది. నెట్టినప్పుడు గోడ ఇరిగేదానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఎర్త్ పడ్డప్పుడు కాకుండా దీనికి వర్షం పడి నీళ్ళు ఇంకి ఇంకా వాటర్ ప్రెషర్ ఎర్త్ ప్రెషర్ 2 యాడ్ అయినప్పుడు అప్పుడు తొందరగా పడేదానికి ఆస్కారం ఉంది. అందువల్ల మీరు ఏం చేయాలి, గట్టిగా 9 అంగుళాల మందం పటిష్టంగా ఉండేటట్టు కట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కావద్దు. దీంట్లో కాంప్రమైజ్ కావాలంటే చివరికి ప్రహరీ పడ్డదంటే, ఇప్పుడు సపోజ్ ఇటు ప్రహరీ పడింది అనుకోండి నైరుతిలో, ఎంత డేంజరో తెలుసా? మన నెత్తిలో కొరిగి పెట్టి మనమే గెలుపుకున్నంత. లేదు ఈత రానోడు బావిలో పడ్డాడు అనుకోండి, వాడు బాధ ఎట్టుంటుందో వర్ణనాతీతం అట్లా ఉంటుంది. ఈ తట్టు కనపడ్డదండి ప్రహరీ. ఒకవేళ పడ్డదంటే నైరుతిలో మీరు ఏం చేయాలి, యుద్ధ ప్రాతిక మీద వెంటనే దాన్ని ఏం ఆలస్యం చేయకుండా మీరు ఇమ్మీడియట్గా ఈ ప్రహరీని కట్టేసుకోవాలి. ఒక్కరోజు కూడా లేట్ చేయకూడదు. దాన్ని నైరుతి పడ్డ ప్రహరీని ఒక్కరోజు కూడా లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా ఈ ప్రహరీని కట్టేసుకోవాలి. ఎందుకు చెబుతున్నానేది మీరు అర్థం చేసుకోవాలి. ఇటు కట్టడంలో పడ్డదంటే ఇమ్మీడియట్గా కట్టించుకోవాలి. అందుకని ముందే పడకుండా ఉండే జాగ్రత్తలు ముందే తీసుకోండి. బేస్మెంట్ వరకు 9 అంగుళాలు వేసారనుకోండి, పైది ఉత్త వాళ్ళు లోడ్ బేరింగ్ ఏం కాదు, ఉత్త 4 అంగుళాలు 4.5 అంగుళాలు కట్టినా ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. అందువల్ల బేస్మెంట్ మట్టి ఎంతవరకు నింపుతారో అంతవరకు ఖచ్చితంగా 9 అంగుళాలు కూడా కట్టాలి. ఇక్కడి నుంచి గ్యాప్ వదలాలి, ఇటు గ్యాప్ వదలాలి. ఒక 2 అడుగులు ఇటు 2 అడుగులు ఇటు వదలాలి ఖచ్చితంగా. వదిలితే నీ ఇంటి చుట్టూ నువ్వు ప్రదక్షిణలుగా తిరిగి రావచ్చు. నీ చుట్టూ నువ్వు ప్రదక్షిణ తిరగచ్చు, నీ ఇంటి చుట్టూ ప్రదక్షిణ తిరగచ్చు, గుడి చుట్టూ ప్రదక్షిణ తిరగచ్చు, అన్ని చుట్టూ ప్రదక్షిణ, మీ తల్లి చుట్టూ నువ్వు ప్రదక్షిణ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఉత్తమమైనవి. రోజు నీ ఇంటి చుట్టూ తిరిగావనుకో చాలా మంచిది. నీ చుట్టూ నువ్వు తిరుగు, ఆత్మ ప్రదక్షిణం అంటారు, చాలా మంచిది అది.
మీ తల్లి చుట్టూ తిరగలిగితే ఇంకా మంచిది, ఆవు చుట్టూ తిరిగితే గోమాత చుట్టూ ఇంకా మంచిది. ఇట్లా మనం దేని చుట్టూ తిరగాలి, దేని చుట్టూ తిరగకూడదు ఇది తెలుసుకోవాలి. గుడి చుట్టూ తిరుగుతాం, ఎందుకు తిరుగుతాం? దాంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ నీకు రావాలని. ఇది ఇంటి చుట్టూ కూడా తిరిగాడు, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది, అది వస్తుంది మీకు. అది అందువల్ల ఇవన్నింటినీ కూడా జాగ్రత్తగా మీరు పరిశీలించి ఏ లోటుపాటు లేకుండా పర్ఫెక్ట్గా పటిష్టంగా ఈ కాంపౌండ్ వాల్ కట్టేటప్పుడు దోషాలు లేకుండా, ఈ పక్క వాళ్ళ దోషాలు మనకు రాకుండా జాగ్రత్తలు అన్నీ తీసుకొని కట్టుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. మీలో ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, సొల్యూషన్ చెప్తాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ హియరింగ్ దిస్ వీడియో ఫుల్ లెంత్. థ్యాంక్ యూ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ ఇమీడియట్ నోటిఫికేషన్స్.